ఈ రోజు అందరం కలిసి ఈ విధంగా సంబరాలు చేసుకోవడం అనేది ఒక ఆనందం. ఈ ఆనందంలోనే చాలా ఆరోగ్యం కూడా దాగి ఉంటుంది. హోలీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చెరువులో ఇలా స్నానం చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిరాజ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హోలీ సందర్భంగా నర్సాపూర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా హోలీ జరుపుకున్నారనే విషయాన్ని మీకు ఇప్పుడు పూర్తిగా క్లియర్గా చూపించడం జరుగుతుంది. హ్యాపీ హోలీ సార్. హ్యాపీ హోలీ. గుడ్డు బాత్ ఆమ్లెట్ అయిపోతుంది అక్కడ. ఓకేనా? ఇలా నర్సాపూర్ సొసైటీ గ్రూప్ అంతా కలిసి ప్రతి ఒక్క నర్సాపూర్ సొసైటీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి దగ్గరికి వెళ్ళి ఈ హోలీ శుభాకాంక్షలు తెలపడానికి ఇప్పుడు అందరూ వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కరి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇందులో భాగస్వాములు చేసే విధంగా ఈ సొసైటీ సభ్యులందరూ కూడా సిద్ధమవుతున్నారు. మేమంతా కూడా ఇప్పుడు చంటి సార్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగో ఆ బిల్డింగ్లోనే ఆయన ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని చూపిస్తున్నా. తలుపు అమ్మా. మేడం గారు తలుపు తీయండి. నువ్వు ఉన్నావు కదమ్మా, చాలు తీ. తలుపు తీ. రావాలి రావాలి, తలుపులు తీయాలి. 30 మంది రావాలా? ముగ్గురితో సరిపెట్టుకుంటారా? 30 మంది రావాలా? యోగి ఈ మాత్రం నీ పిల్లలు మరేజ్ చేస్తాం. ఇంట్లో దాగున్నా సరే వాళ్ళు విడిచిపెట్టకుండా వారిని ఖచ్చితంగా హోలీలో పాల్గొనేటట్లు చేయడం జరుగుతుంది. చూడు నిద్దెక్కిపోండి. నిద్దెక్కిపోండా ఏడ దాక్కున్నారు? మంచం కింద దూరాడా? జున్ను నువ్వు ఎంత అబద్ధాలు కోరువా? రావాలి, బయటకు వచ్చాలి. ఎవరు చేయమన్నది? స్నానం చేయకూడదు. రండి, పదండి పదండి. రండి, పద బయటికి పద. హ్యాపీ హోలీ మేడం. పదండి పదండి పదండి. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసాడు. బెడ్రూమ్కి వెళ్ళి తలుపు వేసాడు. పట్టభద్రులు మనం లేకపోతే పట్టభద్రులు మనం లేకపోతే వేరే తిలకం దిద్దండి. దిద్దేసి కలిపేయండి అందులో. రవిరాజ్ మాస్టర్ ఆధ్వర్యంలో హోలీ అనేది ఈ విధంగా ఎంజాయ్ చేయాలి. చాలా సరదాగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ పోవడం వల్ల ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ రోజు అందరం కలిసి ఈ విధంగా సంబరాలు చేసుకోవడం అనేది ఒక ఆనందం. ఈ ఆనందంలోనే చాలా ఆరోగ్యం కూడా దాగి ఉంటుంది. అందుకే ఇలాంటి పండుగలు అనేవి పెద్దలు క్రియేట్ చేయడం జరిగింది. హాయ్ సార్. హాయ్ సార్. మీరు బయటకు వెళ్ళిపోండి సార్, అనవసరం అయిపోవాలి.
లేదు మరి స్నానాలకి ఏంటి లేదు, బయటకు వచ్చాను, బయటకు వెళ్ళిపోండి. ఎందుకు బయటకు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి, మరి లేదు ఈ సంవత్సరం లేదా, బయటకు వెళ్ళిపోండి, బయట తీసుకెళ్ళి మీకే మేడం రావాలి. కిందకు వచ్చాను, అయిపోయిందా? బొట్టు పెట్టి కింద పదండి, కింద పదండి, కింద పదండి. హ్యాపీ హోలీ మేడం. గణేష్ సార్ ఏది? పదండి, కింద పదండి, రాసేయండి ఫస్ట్. ఏం కింద పదండి, చాలా మనసు అలాగే ఉంటుంది. కింద పదండి, అయిపోయింది మరి, అయిపోయింది మరి, చేయలేదు. ఒకసారి వస్తారు సార్. ఇదిగో అయితే అక్కడ ఏం చేశారు సారు, పెద్ద మనిషి సుక్కు పెట్టున్నా, ఇగో సారు పెద్ద మనిషి సుక్కు పెట్టుదా అన్నారు. ఓకేనా? గజపతి సారు పదండి, పదండి. ఓకే ఓకే. ఏం దావుడిపోతుంది, హ్యాపీ హోలీ. ఇటు పక్క మీద రాసే రాసేలే, చాలా మంది వెయిటింగ్. హ్యాపీ హోలీ మేడం. పిల్లలు వాళ్ళు కొద్దులే మరి, ఇబ్బంది పెట్టలేదు. ఓకే ఓకే, అలా మర్యాద వచ్చేయాలి. దాముడు పద్దు అంటారు కొంతమంది. గజపతి లాగాను మొత్తానికి. గజపతి అంటే మనకి ఇదే అండి. పాటలు పాడుకునే అంత కలెక్షన్ అవుతుంది కదా అంటాను. నిలబడి సరిపోద్ది, నిలబడి ఉంటాం సార్. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ సార్, హ్యాపీ హోలీ. ఓకే సార్, నడుస్తుంది. సార్ హ్యాపీ హోలీ అందరికి. ఇలా అందరూ చేరిన తర్వాత డ్రింక్స్ అలాగే స్నాక్స్ తో కాసేపు ఇక్కడ గడపడం జరుగుతుంది బేకరీ వద్ద. మనం కాదు నీళ్ళు పట్టాను. చాలా 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 వైజాగ్
డ్రింక్ రా అది ఒకటే గ్రీన్ ఒక్కటే రాశారు. కొమ్ములు పెట్టు. ఏమంటున్నారు డాడీ, వస్తామంటున్నారా? వచ్చి మన వేగంగా. వద్దు రండి. హ్యాపీ హోలీ. పద్ధతి అంటే పద్ధతి పాటించే. అదా అదిగో రంగులు వచ్చినాయి. ఇగో రంగు ఓకే. బాగుంది. చాలా బాగా స్నానం చేస్తారండి. అది తిరుగు వస్తారు ఇప్పుడు. పదండి. కలరు అయిపోయింది. నాకు అయిపోయింది సార్. అటు ఓకే. ఆఖరికి హోలీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చెరువులో ఇలా స్నానం చేయడం జరుగుతుంది. ఇది నర్సాపూర్ చెరువు. ఈ చెరువుకి వచ్చి మేమంతా ఇక్కడ స్నానం చేయడం జరిగింది అన్నట్టు. గొప్ప కనిపిస్తున్నావయ్యా నువ్వు. చూడొకసారి హాయ్ చెప్పు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.